దివ్య జ్ఞాన కథలు. ఒక కొంగ చెరువుగట్టున నిల్చొని ఉంది. చెట్టుపైన కూర్చున్న కాకి చూసింది. చటుక్కున కొంగ ముందు వాలింది. కాకి, ఓ కొంగబావా, చాలాసేపటి నుండి చూస్తున్నా. ఏం చేస్తున్నావు? ఏం లేదు కాకి బావా, నీళ్లల్లోని చేపలే కదా నా ఆహారం. దానికోసమే ఉన్నా. రోజూ చేసే పనే. ఇవాళేం కొత్త కాదు బావా. అవునా? నీవు తపస్సో జపమో చేస్తున్నావని అనుకున్నాను బావా, అంది కాకి. నీవే కాదు, అందరూ అలాగే అనుకుంటారు. కాని నేను చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతావు బావా. కొంగ అనగానే కాకి నవ్వి, ఒక చేప పిల్లను పట్టుకోవడానికి ఇంత కథనా? అమ్మో, నా వల్ల కాదు బాబోయ్ అంటూ కాకి ఎగిరిపోతుంటే, ఒక్క క్షణం ఆగు బావా, నేను చెప్పేది కాస్త విని వెళ్ళు అని నా మనసులో చేపను ధారణ చేస్తున్నాను. తెలుసా, తర్వాత దాన్ని తింటాను. మన లక్ష్యం నెరవేరే వరకు తదేక చింతతో తాదాత్మ్యం చెంది అనుభవిస్తేనే ఏ విషయంలోనైనా తప్పక ఆనందం అనుభవిస్తాం బావా. అబ్బా, ఇంత పెద్ద రహస్యం దాగి ఉందా బావా? నేను కూడా తప్పక ప్రయత్నం చేస్తాను బావా అంటూ క్షణంలో చెట్టుపైకి వెళ్ళింది. ధ్యాన ప్రస్థం.